62వ కీర్తన మొదటి 2 వచనాలు ఆఖరి 2 వచనాలు చదువుతాను, దయచేసి వినండి. బైబిల్స్ ఉన్నవారు ఆ వాక్య భాగాన్ని తీసి పెట్టుకోండి. బైబిల్స్ లేనివారు ఈ మాటలను వినమని కోరుతున్నాను. 62వ దావీదు కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 11, 12 చదువుతున్నాను. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. ఇవాళ వర్తమానము బలము యెహోవాదని ఒక్కమారు వింటిని, 2 మార్లు నాకు వినబడింది. నీ విశ్వాసం ఎవరిలో ఉంది? నీ విశ్వాసం ఎవరిలో ఉంది? ఎవరి అందు? పవర్ బిలాంగ్స్ టు గాడ్. And lot of people still feel so and so if they come to power it will be good for us. We have the greatest power available. అతి పెద్ద శక్తి మనకు ఉన్నది, కానీ అది వాడుకోవటం మనకి తెలియదు. కాబట్టి ఈ సమస్య. భవిష్యత్తు ఎలా ఉంటుందో అది వేరే విషయం, కానీ నీ విశ్వాసం దేవుని యందు ఉందా, నువ్వు సురక్షితం. ఆయన చేయలేదంటూ ఏది లేదు. ఇది గంభీరం, ఇది గంభీరం. మనం పరిశుద్ధ గ్రంథమును చూస్తే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక రీతిగా పరిశుద్ధ గ్రంథం గురించి వివరించాలంటే ఇది దేవుని శక్తిని వివరించే పుస్తకం అని చెప్పుకోవచ్చు. వీ కెన్ డిఫైన్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ ఫర్ టుడేస్ మెసేజ్ వీ కెన్ జస్ట్ లుక్ ఎట్ బైబిల్ యాజ్ అ స్టోరీ ఆఫ్ గాడ్స్ పవర్. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహము అప్పటికి 49 సంవత్సరాల వయసు. ఆయనకి 99 ఇయర్స్, 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు. ఆయన, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. సర్వశక్తి గల దేవుడను, అది ఫస్ట్ టైం. దాని తర్వాత నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మోషేకు తాను ప్రత్యక్షమై ఏమని చెప్పాడు? నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబునకు ప్రత్యక్షమైతిని అని అన్నాడు. మీరు ఈ మాట హీబ్రూ భాషలో, దయచేసి దేవుని మాటలు ఇప్పుడు ఆలకించండి. ఈ మాట హీబ్రూ భాషలో ఎల్ షదాయ్. ఎల్ అంటే శక్తి. ఎల్ అంటే శక్తి, మైట్ ఆర్ మైటీ అండ్ పవర్ఫుల్. షద్ అంటే పోషించుట, సంరక్షించుట. ఒక తల్లి తన బిడ్డను ఏ రీతిగా అయితే పాలిచ్చి పోషించి సంతృప్తి పరుస్తుందో ఆ భావమునిచ్చే మాట. ఎల్ షదాయ్ అంటే దేవుడు నిన్ను నన్ను పోషించి సంరక్షిస్తాడు తన శక్తిని బట్టి. ఈ పదము పరిశుద్ధ గ్రంథంలో దాదాపు బైబిల్ గ్రంథకర్తలు చెప్పేది 218 సార్లు వ్రాయబడింది అంట. పరిశుద్ధ గ్రంథమును మనం తీసుకుంటే అవన్నీ వివరాలు నేను చెప్పను, గబగబా దేవుని శక్తిని మనం అర్థం చేసుకుందాం. ఆది కాండమును మనం ఈ రీతిగా చూస్తే, ఆది కాండము గురించి మనం ఆలోచిస్తే ఒక రీతిగా సృష్టి అంతా సృష్టించింది ఎక్కడ? ఆది కాండంలో, ప్రారంభంలో, రైట్? ద క్రియేషన్. సో క్రియేషన్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ సర్వ సృష్టిని దేని ద్వారా సృష్టించాడు? ఆయన తన మాట చొప్పున, ఆయన మాట ఇవ్వగా ఈ సమస్త సృష్టి వచ్చింది. కాబట్టి ఆది కాండం ఈ సృష్టిని సృష్టించే శక్తి. నెక్స్ట్ నిర్గమకాండమునకు వస్తే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇజ్రాయేలీ జనాంగమును ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకి తీసుకొని రావటం. కాబట్టి ఇట్స్ అ పవర్ ఆఫ్ డెలివరెన్స్. లేవి కాండమునకు వస్తే అక్కడ అనేకమైన ఆచరణలు, ఎందుకు? శుద్ధి చేయడానికి. సో ద పవర్ ఆఫ్ క్లెన్జింగ్ ఈజ్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. సంఖ్యాకాండమునకు వస్తే ఇజ్రాయేల్ జనాంగము వారు ఆ అరణ్యములో అటు ఇటు తిరగటం. ఇట్ ఈస్ అబౌట్ వాండరింగ్ అండ్ ద గాడ్స్ పవర్ ఇన్ ద వాండరింగ్. దాని తర్వాత ద్వితీయోపదేశ కాండమునకు
వస్తే ద్వితీయోపదేశ కాండంలో మొత్తము దేవుని యొక్క మాటలు, దేవుని వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రీతిగా ప్రతి పుస్తకము మనం చూస్తే పాత నిబంధనలో ఆయన శక్తిని మనం చూడొచ్చు. నూతన నిబంధనకు వచ్చేసరికి సువార్తలన్నీ విమోచన గురించిన దేవుని శక్తి. ఆల్ ద గాస్పుల్స్, ఇఫ్ యు సమ్ ఇట్ అప్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిడెంప్షన్. అపోస్తలుల కార్యమునకు వస్తే మొత్తము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. దాని తర్వాత మనము ప్రతి పత్రికలకు వస్తే నూతన నిబంధనలో పత్రికలలో దేవునితో పాటు సహవాసం కలిగి ఉండటం ద్వారా మనకొచ్చే శక్తి, ఆయన ఆరాధించడం ద్వారా మనకొచ్చే శక్తి. ఈ శక్తి నీకు నాకు అందుబాటులో ఉన్నది. ఎవరు పరిపాలిస్తున్నదన్నది ప్రాముఖ్యం కాదు, ఆ పరిపాలనలో మనము ఏ రీతిగా జీవిస్తాం, ఎవరి మీద మనం ఆధారపడతాం. If your dependence was on some political party, if your dependence was on some person, they are not stable. వాళ్ళు ఎవరు అన్నది మనకి ప్రాముఖ్యం కాదు. దేవా, మేము నీ మీద పూర్తిగా ఆధారపడతాం. ఒకవేళ మేల్కోవలసిన సమయము ముఖ్యంగా క్రైస్తవులకు వచ్చింది ఎప్పుడు అంటే ఇప్పుడు. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు వేకప్. ఇప్పటి వరకు ఏదో కంఫర్టబుల్గా, ముఖ్యంగా సీమాంధ్రలో ఇంకా జగనన్న వచ్చేస్తే ఇంకా మనం గుడ్లు కట్టించుకోవచ్చు, ఇంకా డబ్బులు తీసుకోవచ్చు, ఇంకా హాయిగా ఉండొచ్చు, ఇలా చాలా సుఖపడిన వారు చాలా మంది ఉన్నారు అక్కడ, సువార్థికులు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు ఏం చేయండి, పూర్తిగా పూర్తిగా నా మీద, నా శక్తి మీద ఆధారపడండి. కేవలం ప్రభుత్వం మారటం దాని గురించి నేను చెప్పట్లా. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఎల్ షదాయ్ అన్న మాట ద్వారా దేవుడు దర్శించింది అనేక మందిని. బైబిల్లో మన ప్రారంభం ఫస్ట్ మనం తీసుకున్నది ఆదికాండం 17:1. ఇప్పుడు చూడండి, అసలు ఇందాకే చూసాం, అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహామునకు ఎంతో భారం ఉండింది. మీకు ఆ మాటలు చెప్పి నేను గబగబా ఈ శక్తి మనకు ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో మీకు చెప్తాను. అది వాడటం అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది, రైట్? ఇంట్లో మనం ఎలక్ట్రిసిటీ కోసం మనం డబ్బులు కడితే ఏపీ ట్రాన్స్కో, ప్రస్తుతం ఇంకా ఏపీయే కదండి, సెకండ్ అయిన తర్వాత ఇంకేమంటారో నాకు తెలియదు, వాట్ ఎవర్, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే వాడు ఆ పవర్ కేబుల్ని లాగి మీటర్ పెట్టి అన్నీ చేసి వెళ్తాడు, డబ్బులు ఇచ్చి ఉంటే. దాని తర్వాత మన ఇంట్లో కూర్చొని పవర్ లేదు అంటే ఎందుకు లేదు, ఆడొచ్చేమంటాడు, సార్ స్విచ్ చెయ్యాలి కదా, డబ్బులు కట్టారండి. ఏంటది, అవునా కదా? చాలా మంది అది చేయరు. పవర్ బిలాంగ్స్ టు గాడ్, అండ్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు మీ, ఇట్ బిలాంగ్స్ టు యూ అండ్ మీ. నీకు నాకు ఆ శక్తి అందుబాటులో ఉంది. ప్రశ్న ఏంటంటే, మనం శక్తి లేని వారిగా జీవిస్తే దానికి దేవుడు ఎంతో బాధపడతాడు. మీకు అర్థమవుతుందో లేదో? మనము శక్తి లేని వారిగా జీవిస్తే దేవుడు ఎంతో బాధపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆ శక్తి మనకు అందుబాటులో పెట్టగా మనం దానిని వాడట్లేదు. కాబట్టి మన బలహీనతకు ఆయన బదులుగా ఇచ్చేది తన శక్తి. ఎప్పటి వరకైతే నేను చెయ్యగలను అని అనుకుంటామో దేవుడు తన శక్తిని మనకి ఇవ్వడు. ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు అని అంటామో దేవుడు తన శక్తిని మనకిస్తాడు. ఆ పరిస్థితులలో అబ్రహాము దగ్గరికి వెళ్తే అబ్రహామునకు భారం ఉండింది. అబ్రహాం వాజ్ బర్డన్. ఏంటో తెలుసా భారం? ఒకటే, ఏంటి? బిడ్డలు లేరు. అందుకని అన్నాడు, దేవా నువ్వు నాకేమిస్తే ఏంటి, అన్నీ ఉన్నాయి కానీ ఏంటి, నాకు బిడ్డలు లేరు అంటే. ఆ పరిస్థితుల్లో ఎల్ షదాయి, నేను నీకు ఖచ్చితంగా నీకు బిడ్డలను అనుగ్రహిస్తానని మళ్ళీ వాగ్దానం చేశాడు. దాని తర్వాత మనం రూత్ స్టోరీకి వెళ్తే, రూత్ వాళ్ళ అత్తగారి పేరేంటండి? పోన్లేండి, స్త్రీలకైనా గుర్తుంది, రైట్. ఇంకొక కోడల పేరు ఓర్పా, రైట్. నయోమి అంటది, అమ్మా ఇక నేను తిరిగి వెళ్ళిపోతున్నాను మా ఊరికి, మీరు మీ ఊర్లకి వెళ్ళిపోండి. ఓర్ఫా వెళ్ళిపోయింది, కానీ రూతు నేను నీతో పాటు వస్తానని చెప్పింది. నయోమి అక్కడ అంటది, రూత్ గ్రంథం 1వ అధ్యాయం, చూడని అవసరం లేదు, ఏమంటదో తెలుసా? దేవుడు నా జీవితమును చేదు చేశాడు. Naomi was bitter and God came to her and he said, I am El Shaddai. I am El Shaddai. దాని తర్వాత యోబు జీవితంలో, యోబు సమస్తమును కోల్పోయాడు. జోబ్ వాస్ ఎ బ్రోకెన్ మ్యాన్. అబ్రహాం వాస్ బర్డన్, నయోమి వాస్ బిటర్ అండ్ జోబ్ వాస్ బ్రోకెన్.
అండ్ ఎల్ షదాయ్ కేమ్ టు హిమ్. సర్వశక్తిమంతుడు, పోషించి సంతృప్తిపరిచి సహాయము చేసి శక్తినిచ్చే ఎల్ షదాయ్ వాళ్ళ దగ్గరకు వచ్చి నేనున్నాను అని చెప్పాడు. ప్రకటన గ్రంథమునకు మీరు వెళ్తే 19వ అధ్యాయం 6-7 వచనాలలో ఇదే మాట ఉంటది. సర్వాధికారియు ప్రభువగు. అప్పుడు ప్రకటన 19:6-7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, ఓకే, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఈ శక్తి నీకు నాకు అందుబాటులో ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం మనకు బాగా తెలిసిన వచనం 29-30. యెషయా 40వ అధ్యాయంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఏమిస్తాడంట? సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. He gives power to the weak and to those who have no might he increases strength. మన బలహీనత ఎంతుందో దానికి తగినంత బలమును ఆయన ఇస్తాడు. ఇది ప్రాక్టికల్ అండి. నాకు అసలు ఏ బలము లేవన్నా అనుకోండి, అంత బలము ఆయన ఇస్తాడు. దేవా, ఇంత నేను మేనేజ్ చేసుకుంటాను, 70 మార్కుల దాకా నేను చేసుకోగలను, మిగతాది నువ్వు ఇవ్వు అంటే ఈ 70 కూడా రాదు. చాలా మంది కొంత మెచ్యూరిటీ వచ్చాక we feel that we can do a lot of things on our own. మనంతట మనం చేసుకోగలం. అందుకనే ఒక చక్కని మాట ఉంటుంది 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనంలో. దేవుని కనుదృష్టి అంతా లోకమంతా చూస్తుందంట. దేనికో చూడండి, తెలిసిన వచనం 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల జాగ్రత్తగా వినండి, తన ఎడల ఏంటంట? యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి సంచారము చేయుచున్నది. ఏమండి, ఇంకేం కావాలి? తన ఎదుట ఏంటంట? యథార్థ హృదయము గలవారికి బలమిచ్చుటకు యెహోవా కనుదృష్టి. అంటే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు నేను నీకు వేరై ఏమీయూ చెయ్యలేను అని నోటితో చెప్పటం కాదు, కానీ మనము యథార్థంగా ఆయన సన్నిధిలో మన స్థితిని మనం ఒప్పుకుంటే దేవుడు మనలను బలపరుస్తాడు. There is no doubt. If at all you want to understand the power of God, it is today and every day of our life. It is available. It is available. ఈ ఇండిపెండెన్స్ డేలో లేకపోతే రిపబ్లిక్ డే మన దేశంలో అనుకుంటా ఢిల్లీలో పెరేడ్ జరుగుతుంది, సైనిక దళాలు. అలాగే ప్రతి స్టేట్ నుంచి ఫ్లోట్స్ అని పెడతారు. ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఏదో ఒక అంశాన్ని తీసుకొని వారు ఒక ఫ్లోట్ని తయారు చేసి దానిని ఆ పెరేడ్లో తీసుకొని వెళ్తారు. విదేశాలలో ఒక దేశంలో ఇలాగే వాళ్ళు వాళ్ళ స్వాతంత్రం వచ్చిందని పెరేడ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక సంస్థ వారికి కూడా ఈ పెరేడ్లో బాగా ఉండింది. వారు కూడా చక్కగా ఈ డెకరేట్ చేసి ఆ ఫ్లోట్ను వారు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ మధ్యలో ఆగిపోయింది. దాన్ని బట్టి మిగతా వెనకాల ఉన్న ఫ్లోట్స్ అన్నీ ఆగిపోయినాయి. చాలా ప్రయత్నం చేశారు, ఆలస్యం అయిపోతుంది, ఇబ్బందిగా ఉంది, అందరు చూస్తున్నారు, అది స్టార్ట్ అవ్వట్ల. చివరికి వారు కనుక్కున్నది ఏంటంటే వాళ్ళు అందులో ఆ ఫ్లోట్లో డీజిల్ వేయటం మర్చిపోయారు, కొంత వేసుకున్నారు. అన్ని చేశారు, బాగానే ఉంది. ప్లస్ విచిత్రం విడ్డూరం ఏంటంటే ఆ ఫ్లోట్ తయారు చేసింది అతిపెద్ద ఆయిల్ కంపెనీ. అవును, ఏంటిది? అతిపెద్ద ఆయిల్ కంపెనీని మేము ఈ లోకానికి చూపిస్తున్నాం, కానీ వారి బండ్లో మన స్టోరీ అదే. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడంతే. కానీ ఆయన పవర్ ఎక్కడుందా? థింక్ అబౌట్ ఇట్. ఈ పవర్కి లిమిట్ లేదండి.
లిమిట్ లేదు. నువ్వు ఎంత కావాలంటే. క్రైస్తవ జీవితం నాకు 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకవేళ ఇంకొక రీతిగా మీరు ఆలోచిస్తే మత్తయి సువార్త 22 అధ్యాయం 29వ వచనం చూడండి. మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 29. క్రిస్టియన్ లైఫ్ హెస్ గాట్ 2 మెయిన్ స్ట్రీమ్స్. 2. మత్తయి 22:29. అందుకు యేసు ఆ సందర్భం ఏంటంటే సద్దూకీయులు వారితో మాట్లాడుతూ దేవుడి మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే వారు పునరుద్ధానం ఎందు విశ్వసించేవారు కాదంట. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భంలో ఆయన ఈ మాట చెప్పాడు. ఏంటన్నాడు ఆయన? లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. అదండి. దయచేసి ఇప్పుడు దేవుని మాటలు వినండి. అంటే క్రైస్తవ జీవితమునకు ఈ 2 చాలా ప్రాముఖ్యం. ఏంటది? ఒకటి లేఖనములు, రెండోది ఏంటి? అది విషయం. The word of God and the power of God are 2 main streams of Christian life. ఈ రెండిటిని మనం చక్కగా వాడుకుంటే మన జీవితము గంభీరంగా ముందుకు వెళ్తాం. చివరి దినాల్లో తిమోతికి రాసిన పత్రికలో ఉంటారు, చూడనవసరం లేదు. చివరి దినాల గురించి చెప్తూ, చివరి దినాల్లో మనుషుల క్వాలిటీస్ ఎట్లా ఉంటే పెద్ద లిస్ట్ ఇచ్చి అందులో ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఎవరిని చేతులు ఎత్తమన్నా నేను, నా గుండె ఆగుతుంది. అంటే యథార్థంగా ఉంటే పైకి ఏంటంట? భక్తి గలవారై దాని శక్తిని ఆశ్రయించని వారు. దే హ్యావ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. ఇతరులకు నువ్వు చాలా భక్తున్న వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ దేవుడు మనల్ని చూసంటాడు, నా శక్తిని నువ్వు ఆశ్రయించాలి. ఈ దినాలలో మీరు చూస్తూ ఉంటే ఈ మాట మీద చాలా ఒత్తిడి ఉంది. షూస్ని పవర్ షూస్ అంటారు. కారులో ఏ స్టీరింగ్ కావాలి ఇప్పుడు? ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే పవర్ స్టీరింగ్, పవర్ విండో, పవర్ డ్రెస్సింగ్. అవును, ఎవ్రీథింగ్ ఇస్ పవర్, బట్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సైడ్. నీకు పవర్ స్టీరింగ్ కార్ ఉంది, పవర్ షూస్ ఉన్నాయి, పవర్ఫుల్ డ్రెస్సింగ్, కానీ నిజమైన పవర్ లేదు. సో నౌ ద క్వశ్చన్ ఇస్, ద మెయిన్ మెసేజ్, శక్తి లేక బలము యెహోవాదని ఒకమారు నేను చెప్పగా వింటిని, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. దేవుని శక్తి మనకి అందుబాటులో ఉంది. నువ్వు రక్షణానుభవం కలిగిన వ్యక్తి అయితే గాడ్స్ పవర్ ఈజ్ అవైలబుల్ టు యూ. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ పవర్. వేరే ఏ శక్తి నీకు అవసరంలా. ఆయన మీద పూర్తిగా మనము ఆధారపడుతూ అట్టి శక్తిని మనం ఆశ్రయించినట్లయితే, ఇంకొక మాట చెప్తాను, మనం ఆయన శక్తిని కోరటం కన్నా అది ఒక స్థాయిలో ఉంటే, దేవుడు తన శక్తిని మన జీవితాల్లో కనపరచాలన్న ఆయన ఆశ మరింత ఎక్కువ. పోనీ ఇలాగైనా అర్థం చేసుకుందాం. మోర్ దాన్ అవర్ డిజైర్ ఫర్ హిస్ పవర్, హీ డిలైట్స్ టు గివ్ హిస్ పవర్ టు యూ. హీ జస్ట్ వాంట్స్ us టు యూజ్. మనము ఆయన శక్తిని కోరుట ఒక రేంజ్ లో ఉంటే, దేవుడు తన శక్తిని మనకి ఇవ్వాలనుకున్నది ఆ స్థాయి ఇంకా చాలా ఎక్కువ. కానీ ఎంతమంది ఉన్నారు? దట్ లార్డ్ గివ్ మీ యువర్ పవర్, ఐ జస్ట్ వాంట్ టు ఆపరేట్ ఆన్ యువర్ పవర్. ఇంకొక వచనం చూసి గబగబా 7 విషయాలు ఉన్న కొద్దిపాటి సమయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని, ఆయన మీ ఎడల బలహీనుడు కాదు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడా? మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆయనతో పదే పదే ఒత్తిడి దేని మీద ఉంది? దేవుని శక్తి. మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. కానీ ఆ శక్తిని ఆశ్రయించేవారు బహు తక్కువ. మన నమ్మకం అనేకమైన వాటిలో. కొందరు తమకున్న విద్య,
కొందరు తమకున్న తలాంతు, కొందరు తమకున్న కనెక్షన్స్, కొందరు తమకున్న డబ్బు, కొందరికి తమకున్న మరొకటి. If your confidence is in something else apart from God, I am telling you, you are bound to be disappointed. నీ యొక్క నమ్మకము దేవుని యందు తప్ప వేరే దేని యందు ఉంచినా నువ్వు నేను నిరాశకు నిస్పృహకు గురి అవుతాం. మన విశ్వాసము నమ్మకము ఆయన యందు ఉంచు. మన కొరకు ఆయన శక్తి అందుబాటులో ఉంది కాబట్టి ఇక నుంచైనా ఇది మొదలుకొని ఈ పరిస్థితుల్లో, ఒకవేళ ఇది ప్రతికూల పరిస్థితులు అనిపిస్తుంటే ఈ ప్రతికూల పరిస్థితులనే అనుకూల పరిస్థితులుగా నేను అన్నాను. దేర్ ఆర్ నో ఆబ్స్టికల్స్ ఇన్ అవర్ లైఫ్, దేర్ ఆర్ ఓన్లీ ఆపర్చునిటీస్. ఇది ఒక పెద్ద అవకాశం అండి. ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసులు లేచి నిలబడడానికి. అవును, అనుకూల పరిస్థితుల్లో నేను క్రైస్తవుడిని చెప్పటం గొప్ప విషయం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో నేను నిజమైన విశ్వాసిని, ఆయన యందు నేను విశ్వసిస్తున్నాను, మీరు ఏది చేసినా నేను నా దేవుణ్ణి వదిలిపెట్టను. ఎట్లాగైతే శద్రక్, మెషక్, అబెద్నెగో ఆ పెద్ద విగ్రహం పెడితే ఏమన్నారు? దేవా నీకు అన్నీ తెలుసు కదా, మా హృదయంలో నిన్నే ఆరాధిస్తున్నాం, కానీ రూల్ వచ్చింది కదా ఏదో ఒకసారి తల ఉంచేస్తాం అన్నారా? They understood power belongs to God. They said, Lord, come what may, we will not bow down. మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, అందులో నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. సెటిల్ చేసేసారు ఇష్యూ. మా దేవుడి సమర్థత అసమర్థత అది ప్రశ్నే కాదన్నారు వాళ్ళు. ఆయన సమర్థుడు, కానీ ఆయన విడిపించకపోయినా పర్వాలేదు, మేం మట్టుకు తల వంచం అన్నారు. సింపుల్. How many of such people will stand up? Only future will tell. Only future will tell who are the real Christians in this era of AD. మోడీ అచ్చేదిని తెస్తాడో లేదో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ అచ్చేదిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గాడ్ హెస్ గివెన్ us గుడ్ డేస్. ఎందుకు? మనం ఈ లోకమునకు చెందిన వారము కాము. నిన్ను నన్ను ఆయన నిత్యత్వం కోసం భద్రపరచాడు, ఈ లోకంలో జీవించడానికి తన శక్తినిస్తున్నాడు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మన బలహీనతలు మనము ఒప్పుకుంటే తన బలమును మనకి ఇస్తాడు. అందుకనే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. నన్ను బలపరచు వానిని బట్టి నేను కొన్ని చేయను అన్నది బ్యూటిఫుల్. నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తము చేయగలదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హిస్ పవర్. నౌ ద క్వశ్చన్ ఈస్, వేర్ ఈస్ దిస్ పవర్ అవైలబుల్? హౌ కెన్ ఐ గెట్ ఇట్? అది చూసేసి ముగించాలి. సరే, దేవుని శక్తి మనకు అందుబాటులో ఉంది, ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి. అయితే ఈ శక్తిని మనము ఎక్కడ పొందగలం? ఏ రీతిగా దీనిని మన జీవితాలలో మనం కలిగి ఉండొచ్చు? మొదటిది, ఆయన శక్తి మనకి ప్రప్రథమముగా లభించేది రక్షణ కోసం. అవునా కాదా? వి రిసీవ్ హిస్ పవర్ ఫస్ట్ ఫర్ సాల్వేషన్. రక్షణ నుంచి దాని తర్వాత ఆయన రెండవ రాకడ వరకు దేవుడు తన శక్తిని నీకు నాకు ఇచ్చాడు. ఈ శక్తి అనగా నువ్వు నేను రక్షింపబడడానికి కావాల్సిన శక్తి ఎక్కడుందయ్యా అంటే సువార్తల్లో ఉంది. అంతే. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువు వారు ఈ లోకమునకు వచ్చారు, పాపుల కొరకు వచ్చారు, ఆయన మరణించి అంతే. సువార్త అంటే ఇంకేం కాదు. గాస్పుల్ ఈజ్ జీసస్ కేమ్ టు సేవ్ సిన్నర్స్. ఆయన పాపులను రక్షించుటకు వచ్చెను. అదే సువార్త. అందులో శక్తి ఉంది, దానిని నేను వివరించట్లేదు. రాకపోతే మీరు చూడాలనుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఒక క్రైస్తవ జీవితం, విశ్వాసి జీవితం ప్రారంభమయ్యేది రక్షణ దగ్గర. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు ఏంటంటే ఏది దేవుని శక్తి అయిందండి? కాదండి, మళ్ళీ చదవండి.
సువార్తను సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి ఏది? సువార్త. సువార్త రక్షణ కలుగు చేయుటకు ఏది సహాయం చేస్తుందంట? సువార్త. ఆ చక్కని సువార్త వినిన వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు. దేవుని శక్తి ఎక్కడుంది? సువార్తలో ఉంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ మనం ముందుకు వెళ్ళక మునుపు ఈ సువార్తను విని కూడా మీ జీవితాలు ఇవ్వని వారు, ఈ సువార్తను వినని వారు, విన్నారు కానీ విశ్వసించని వారు ఎవరైనా ఉంటే దయచేసి నేడు రక్షణ దినము. యథార్థంగా మీ జీవితాలను ప్రభువు సన్నిధిలో ఆయన హస్తముల్లో పెడుతూ, పుట్టుకతోనే పాపినన్న గ్రాహ్యం నాకు వచ్చింది, నా పాపం కోసం నేను పశ్చాత్తాప పడుతున్నాను అని మీ జీవితాలు ఆయనకిస్తే ఆ సువార్త యొక్క శక్తిని బట్టి నీకు నాకు రక్షణ అక్కడ స్టార్ట్ అయింది. రెండవది ఆయన శక్తి ఎక్కడ ఉన్నది? ఆయన శక్తి ఆయన రక్తంలో ఉంది. పవర్ ఈజ్ ఇన్ ద గాస్పుల్, పవర్ ఈజ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన పాపములన్నీ దేని ద్వారా కడగబడినాయండి? ఎలాగైతే డాగున్న బట్టలు సర్ఫ్ ఎక్సెల్లో లేకపోతే ఏదోటి వ్యానిష్ ఏవో ఉన్నాయి కదా, రైట్? పాపపు డాగును పూర్తిగా మన పాపము ఎలాగంటే ఎర్రగా అన్నాను. అయ్యో తెలీదా? అయ్యో బాబోయ్, మన పాపము రక్తము. అరే బాబరే, బైబిల్ చదవాలండి రోజు. క్యాలెండర్ మీద ఉన్న వచనాలు కాదు, డైలీ చదవాలి. దాని తర్వాత ధ్యానం చేయాలి. షార్ట్ కట్ లేదు. మన పాపము రక్తము వలె ఎర్రగా ఉంటే దానిని హిమము వలె తెల్లగా చేశాడు. సీ ద కంపారిజన్. గాడ్ హెస్ క్లెన్స్డ్ us. ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు కాబట్టి మనము పాపులమని ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించి నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఆయన రక్తము మన ప్రతి పాపమును కడుగును. మనం చేస్తున్నా చెయ్యబోయే సమస్త పాపమును. ఎలాగైతే ఒక చిన్న రాయి ఒక వాగులో ఎప్పటికీ ఉంటుందో అలాగ మన జీవితాలు ఆయనకు సమర్పించుకుంటే మన జీవితాలు ఆయన రక్తంలో నిత్యం ఏమవుతూ ఉంటాయి? వాష్ అవుతానే ఉంటాయి. అవును. కాబట్టి నువ్వు నేను ఏమవుతూ ఉంటాం? పాలిష్ అవుతా ఉంటాం. నీటి వాగులో మీరు ఏదైనా ఊర్లకు వెళ్ళినా లేకపోతే సముద్ర తీరానికి వెళ్ళినా ఆ నీటిలో నుంచి మీరు రాళ్ళు తీస్తే అవి చాలా నున్నగా ఉంటాయి. ఎందుకంటే నిత్యము అవి ఎక్కడున్నాయి? నీళ్ళల్లో ఉన్నాయి. రెండోది ఏంటి? ఇసుక ఉంది, రైట్? ఆ ఇసుక దీనికి రబ్ చేస్తా ఉంది కాబట్టి ఏమవుతూ ఉంటుంది? పాలిష్ అవుతూ ఉంటుంది. మన జీవితంలో అనేకమైన పరిస్థితులు నిన్ను నన్ను ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఆ ట్రయల్స్ వచ్చినప్పుడు, ఆ పరీక్ష సమయాలు వచ్చినప్పుడు నువ్వేమవుతున్నావు? పాలిష్ అవుతున్నావు. ఆయన మాటల్లో మనం ఉండగా మన జీవితాలు ఆ రీతిగా పాలిష్ అవుతాయి. దేవుని రక్తములో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంలో శక్తి ఉంది. అట్టి రక్తమును నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఆర్ యు డిపెండింగ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ క్లెన్సెస్ ఆల్ సిన్? అది రెండవది. మూడవది ఆయన శక్తి ఆయన మాటల్లో ఉంది. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పవర్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తే సరిపోదు. ఆ శక్తి తన బిడ్డలకు ఆయన ఇస్తున్నాడంటే చెప్తే సరిపోదు. ఆ శక్తిని నా సొంతం చేసుకోవాలి, ఆ శక్తిని నేను వాడాలి. అది నేను నా జీవితంలో నేను చేయగలిగింది ఏమీ లేదు, సమస్తం నేను దేవుని మీద ఆధారపడి చేస్తాను అంటే ఆయన గంభీరమైన శక్తిని నీ ద్వారా నా ద్వారా కనపరుస్తాడు ఈ లోకానికి. గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ పవర్ త్రూ వీక్ పీపుల్. అర్థమవుతుందా? నాట్ త్రూ స్ట్రాంగ్ పీపుల్. నేను బలహీనుడను, నా వల్ల ఏమీ కాదు, నేను పూర్తిగా నిన్ను ఆశ్రయిస్తున్నాను.
ఒక స్టూడెంట్గా ఈ మాట చెప్పు, ఒక గృహిణిగా ఈ మాట చెప్పు, ఒక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిగా ఈ మాట చెప్పు, ఈ దేశ పౌరుడిగా ఈ మాట చెప్పు, దేవుని బిడ్డగా ఈ మాట చెప్పు. ప్రభు, నీ శక్తి నాకు కావాలి. దేర్ ఇస్ పవర్ ఇన్ గాస్పుల్, దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సృష్టిని అంతటిని దేవుడు ఎలా సృష్టించాడండి? తన మాట. విశ్వాసమును గూర్చిన శ్రేష్టమైన అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఏంటి అంటే హెబ్రీ 11. ఇది గుర్తుండాలి. హీబ్రూస్ చాప్టర్ 11 is called the chapter of faith. విశ్వాసమునకు నిర్వచనం ఇచ్చి దాని తర్వాత మూడో వచనంలో ఒక చక్కని మాట ఉంది. విశ్వాసము 3వ వచనం హెబ్రీ 11:3. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ప్రపంచములు ఏంటంట? దేని ద్వారా తయారైన? దేవుని యొక్క వాక్యము ద్వారా తయారైనవి. దేవుని యొక్క మాటలు, దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాటలు మన జీవితంలో పనిచేయాలి. దేవుని యొక్క మాటలు మన జీవితంలో పనిచేయకపోతే మనకి ఎదుగుదల ఉండదు. మన జీవితంలో మనము ఆశించినది మనం పొందలేము. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఆయన మాటలు. ఆయన వాక్యము ద్వారానే మనము స్థిరపరచబడతాం. If you and I have to be stable, it is the word of God, the power of the word of God. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు చేపలు పట్టడానికి. చేపలు పట్టే వ్యక్తి, ఎక్స్పర్ట్, రైట్? అవునా కదా? చేపలు పట్టేవాడు చేపలు పట్టక ఏం పడతాడండి, రైట్? అది వారికి ఏంటంట, కొంత ఏదో అంటారు చూడండి తెలుగులో, వెన్నతో భలే, రైట్? ఏంటంటే అది సులువుగా ఎప్పుడు వల వేసినా పేతురు ఒక చేప అయినా పడేది. కానీ ఒకరోజు రాత్రంతా కష్టపడ్డారు. ఆ సముద్రంలో చేపలు లేవా? ఉన్నాయి, కానీ పడలా. ఆ వలలు కడుక్కుంటున్నారు. నిరాశ, నిస్పృహ. అదేంటి? మేము గ్యారంటీ, రైట్? దట్ ఈస్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. యేసు ప్రభు వారు ఏమన్నారు? నీ 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 దోణెను ఇంకొంచెం లోపల తీసుకొని వెళ్ళు. ముందు లోపలికి వెళ్తే పడవు. ఆ వాక్య భాగం మీకు చూపించట్లేదు, మనకి తెలిసిందని విశ్వసిస్తూ. జనరల్గా రాత్రుళ్ళు చేపలు బట్టి పొద్దున రిటర్న్ అయిపోతారు. ఉదయం అయిన తర్వాత లోపలికి వెళ్ళి చేపలు ఎవడు పట్టడంట. అది విడ్డూరం, అది జరగని పని. కానీ అన్నాడు, లేదు, నువ్వు లోపలికి వెళ్ళి ఏమేయండి, వలలు వేయండి. అయ్యా రాత్రంతా మేము చెప్పాడు, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాం. అందులో ప్రాముఖ్యమైనది ఒకటే మాట ఉంటుంది. ఏంటో తెలుసా? అయినను నీ మాట చొప్పున. ప్లీజ్ రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్. హి సేస్, లార్డ్, we have struggled all night, but still because of your word, because you are telling me, నువ్వు నాకు చెప్పావు కాబట్టి, the power of his word. దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుతా ఉంటే, దేవుని యొక్క వాక్యం వింటా ఉంటే, ఆ మాటలు నీలో ఆయన ఏదో చేస్తాడని ఆయన చెప్తా ఉంటే నువ్వు ఆ మాట పట్టుకొని ముందుకు వెళ్తావా? లేకపోతే వద్దులే, పని చేస్తలేదో మనకేం తెలుసు అనుకుంటారా? ఐఎమ్ టెలింగ్ యూ, దెన్ యూ కాంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన మాటల మీద మన జీవితం ఆధారపడి ఉంది. ఆయన మాటలు మన జీవితంలో పనిచేయాలి. ఆ మాటలు మనల్ని స్థిరపరుస్తాయి. If you want to see real power in your life, then I am telling you, take his word. చదువు ఆయన వాక్యాన్ని. ఆయన వాక్యాన్ని ధ్యానం చేయి. ఆయన వాక్యమునకు లోబడు. ఆయన వాక్యం ఏ రీతిగా చెప్తే ఆ రీతిగా ముందుకు రింకులు ఏది అవసరం లే నీకు. ఆయనను నీ మాట చొప్పున వలవేతును. పేతురు వలవేయగా విస్తారమైన చేపలు దొరికాయి. విస్తారం, వల పిగిలిపోయినంత. ఎంత గంభీరం! థింక్ అబౌట్ ఇట్. మీ జీవితం ఆ రీతిగా డ్రైగా ఉందా? ఎంత కష్టపడుతున్నా ఏమీ జరగట్లేదు. మరొకటి. ఎన్నిసార్లు ఆయన మాట నీకు వచ్చింది?
ఎన్ని మార్లు దేవుడు ఎన్ని రీతిలుగా నిన్ను దర్శించాడు. కానీ ఆ మాటను పూర్తిగా నువ్వు ఆలకించకపోతే, అట్టి మాటలు నీ జీవితంలో పనిచేయడానికి నువ్వు ఆస్కారం ఇవ్వకపోతే, ఆ మాటలలోని శక్తి కేవలం ఈ గ్రంథంలోనే మిగిలిపోద్ది. అంతే. ఇట్ విల్ జస్ట్ రిమైన్ హియర్. దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. 4వది, దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో శక్తి ఉన్నది. చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ చూపించట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో పదే పదే ప్రతి ఒక్కరికి దేవుడు తనను తాను కనపరుచుకున్నప్పుడు తన శక్తిని వారు చూశారు. మోషే తీసుకోండి, దావీదు తీసుకోండి, యోసేపు తీసుకోండి, దానియేలు తీసుకోండి, ఎలైజా తీసుకోండి, స్టీఫెన్ తీసుకోండి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఆయన శిష్యులు మీరు తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఏ జీవితమైనా మీరు కొంత బైబిల్ స్టడీ చేస్తే దే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఆయన సన్నిధి వారు చూశారు. ఇదిగో భూదిగంతం వరకు సదాకాలము ఏమన్నాడు ఆయన? నేను మీకు తోడై ఉన్నాను. హిస్ ప్రెసెన్స్ ఈస్ విత్ us and there is power in his presence. 5వది, there is power in God the Holy Spirit. ఎప్పుడైతే యేసు ప్రభువుని మన స్వంత రక్షకుడిగా స్వీకరించామో, నేను ఎన్నోసార్లు చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన నువ్వు వాడుకుంటున్నావో లేదో అన్నది నీ చేతిలో ఉంది. హీ ఈజ్ రెసిడెంట్, ఈజ్ ఈ ప్రిసైడింగ్ అన్నది నువ్వు ఆలోచించాలి. దేవుని యొక్క శక్తి మనకు అందుబాటులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తికి మూలము. 6వది, ఆయన శక్తి ఆయన హస్తంలో ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క దక్షిణ హస్తము, కుడి హస్తము, ద రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. దేర్ ఇస్ పవర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ పవర్ ఇన్ ఏంజల్స్. ఆఖరిది, ఆయన శక్తి తన దేవదూతలకు ఇచ్చెను. యేసు ప్రభు వారు గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థన చేస్తూ తన జీవితంలో అతిపెద్ద పోరాటం పోరాడంటే గెత్సెమనే వనంలోనే. అప్పటి వరకు తాను పోరాడిన పోరాటాలు వేరే. ఇంకా సిలువ మీదకి వెళ్లకుండా సాతాను తనని అనేక రీతిలుగా అడ్డగించే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఇంకా నెక్స్ట్ మార్నింగ్ తన ఏ పని కోసమైతే ఈ లోకంలోకి వచ్చాడో, దేనికోసమైతే 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడో, ఆ గడియలు వచ్చినాయి. బిగ్గెస్ట్ బ్యాటిల్ హీ వాస్ ఫైటింగ్. కాబట్టి జీసస్ నీడెడ్ స్ట్రెంగ్త్. ఆ పోరాటంలో కావలసిన శక్తి యేసు ప్రభు వారికి అవసరం ఉండింది. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన యొక్క తీవ్రత ఎంత అయిపోయిందంటే చెమట రక్త బిందువులుగా మారింది. తన శిష్యులు తనతో పాటు ఉండి ప్రార్థన చేసి బలపరుస్తారంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పడుకొని ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందండి? దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచినవి. And when you are struggling, I am telling you, God will send his angels to give you strength. తన దేవదూతలు నీకు పంపించి నిన్ను దేవుడు బలపరుస్తాడు. ప్రశ్న ఏంటంటే, ఈ శక్తిని నువ్వు వాడుకుంటావా? ఒక భక్తుడు అన్నాడు, వన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ అన్నాడు. వన్ విత్ గాడ్. యు ఆర్ నాట్ ఎ మైనారిటీ, వీఆర్ నాట్ ఎ మైనారిటీ. మనం చెప్తా ఉంటాం, అంటే ఈ సంఖ్యను బట్టి, మన పర్సంటేజ్ని బట్టి, అవునా? క్రిస్టియన్స్ మైనారిటీ, ముస్లిమ్స్ మైనారిటీ, ఇంకా కొంతమంది ఉన్నారు, రైట్? ఈ దేశంలో మనం ఏమంటాం? మైనారిటీ అండి, మాకేముంది అంతే, 3%, 2%, 5%, మేము మైనారిటీ అండి, అందుకని మాకు రిజర్వేషన్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు కదా, మీరు నాతో పాటు ఒకటైతే మీరు మెజారిటీ అంటున్నాడు. హల్లెలూయా. ఎస్, బీయింగ్ వన్ విత్ గాడ్ ఇస్ మెజారిటీ. ఎందుకంటే ఆయన చుట్టూ తన సర్వ సైన్యము ఉంది. డూ యూ వాంట్ టు బి వన్ విత్ గాడ్ అండ్ సే, లార్డ్, ఐ వాంట్ యువర్ పవర్ ఇన్ మై లైఫ్. నీ శక్తి నాకు కావాలయ్యా. నేను అనేక వాటి మీద డిపెండ్ అయ్యాను. ఎలక్షన్స్ మీద చాలా హోప్ పెట్టుకున్నాను, నా పనులు జరుగుతాయని. అయ్యా, ఇప్పుడు బుద్ధి గడ్డి తిన్నాను, నీ దగ్గరకు వచ్చాను. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు అంతా అయిపోయిన తర్వాత అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర పరిగెత్తుకొని వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చి, నువ్వు సర్వశక్తి, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, యు విల్ నరిష్ మీ అండ్ సాటిస్ఫై మీ. నన్ను పోషిస్తావు, నన్ను సంతృప్తి పరుస్తావు, నీ శక్తిని నాకు ఇస్తావు.
ఆయన శక్తి ఎక్కడెక్కడైతే అందుబాటులో ఉందో మనకి తెలుసు. దాన్ని వాడుకో. దేవుని కోసం స్థిరమైన బలమైన జీవితం ఆయన శక్తిని బట్టి నువ్వు జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీ జీవిత పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, మన రాష్ట్ర దేశ భవిష్యత్తు ఏ రీతిగా ఉన్నప్పటికీ, దేవుని శక్తిని బట్టి మనం సురక్షితం. You don't have to fear anything, I'm telling you, church. Nothing at all. Power belongs to God. Power belongs to God. బలము యెహోవాదని ఒకమారు నేను వింటిని, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. దేవుడు మరొకసారి ఈరోజు చెప్పాడు, బలము నాది, ఆ బలమును నీకిస్తా అని చెప్తున్నాడు. కానీ నీ బలహీనత ఏంటో నువ్వు ఒప్పుకుంటే, నీకు వేరే నేనేమి చేయలేను ప్రభు. పలువురు వ్యక్తుల మీద, నా ఉద్యోగం మీద, మరొకటి వాటి యందు నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నానయ్యా. బట్ టుడే ఐఎమ్ సేయింగ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ దట్ ఐ విల్ డిపెండ్ ఆన్ యూ టోటలీ ఫర్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తు కోసం ప్రభు నీ మీద ఆధారపడతాను. ప్రభు, మీ బిడ్డలుగా మా భవిష్యత్తు కోసం మీ మీద పూర్తిగా మేము ఆధారపడతాం. మీ శక్తి మాకు ఇచ్చారు చాలయ్యా. మా దయగల దేవా పరిశుద్ధుడా, మీ మాటలు మాకు దయచేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభు, మా రాష్ట్రము కోసము, మా దేశం కోసం మేము ప్రార్థిస్తూ, నూతన ప్రభుత్వాల్ని మీరు ఇచ్చారు, దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని పరిపాలించే వారికి మేము విధేయులై ఉండాలి, అది మీ వాక్యం సెలవిస్తుంది. మీ మాటలకు మేము కట్టుబడి ఉండాలి, అది కూడా మీ వాక్యం సెలవిస్తుంది. మీ వాక్యమునకు విడ్డూరమైనది, వ్యతిరేకమైనది ఎవరైనా చేయమని చెప్తే ఆ రీతిగా చేయకుండా మిమ్మల్ని కనపరచుటకు, మీ కొరకు నిలబడుటకు మీ బిడ్డలను బలపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.